మనము బైబిల్లో చాలామందిని శతాధిపతులను చూసాం. అలాగే యేసు ప్రభుని వెంబడిస్తున్న ఫరిసేయుల్ని, సదుకేయుల్ని, బైబిల్ నిపుణులను చూసాం. ఇజ్రాయేలులో శ్రేష్టమైన వాడు అని నువ్వు సాక్ష్యము, అంటే యేసు ప్రభుల వారు చెప్పిన సాక్ష్యము, నికోదేము లాంటి వ్యక్తిని కొంతమందిని చూసాం. కానీ ఈ శతాధిపతి చాలా ప్రత్యేకమైన వాడు. ఈ వాక్యము మనం వింటుండగా మనము కూడా ఆలోచించాలి. ఆ శతాధిపతి ఒక క్వాలిటీస్ మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను నేను. నాకు గడిచిన వారం నుంచి ఈ వాక్యం మనసులో మెదులుచు నాకు అనిపించిన మాట ఏంటంటే, మనసులో ఎవరి శతాధిపతి ఇంత ప్రభావితం చేశాడేంటి, ఇంత ఆలోచన తెచ్చాడేంటి, యేసు ప్రభుల వారిని ఇంతగా ఆలోచింప చేశాడేంటి అని నాకు కూడా చాలా ఆలోచన కలిగింది. ఆ విషయాలను నేను ధ్యానిస్తుండగా నాకు కొద్ది విషయాలు మీ ముందు ఉంచుతాను. మూడు విషయాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. శతాధిపతి అనగా ముందుగా మీకు క్లారిటీ ఇవ్వాలి. అతను యూదుడు కాదు, అతను ఇజ్రాయెల్ సంబంధించిన వాడు కాదు, అతడు రోమా సామ్రాజ్యమునకు సంబంధించిన వాడు. ఆ రోమా సామ్రాజ్యమునకు కావాల్సిన దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, కొదవలేని వాళ్ళు ఆరాధన చేసేవారే వారందరూ. అటువంటి ఈ మనిషికి, రోమియుడికి ఏమి ఆలోచన కలిగింది? ఇజ్రాయెలుకు చేరి ఆ ఇజ్రాయెల్లో శతాధిపతిగా ఉంటున్నప్పుడు అతనికి ఏమి ఆలోచన కలిగింది? ఈ దినాల్లో మామూలుగా ఒక మనిషి, హిందూ అయినా కానీ, ముస్లిం అయినా కానీ, మరొక మతం వాడు యేసు ప్రభు గురించి ధ్యానించాలంటేనే మనసు రావట్లేదు. ఇతను మాకు సంబంధించిన వాడు కాదు, ఇతను మా దేవుడు కాదు అని వెంటనే వెనక్కి వెళ్ళే వాళ్ళు లేకుండా పోలేదు. లక్షల్లో 99,000 మంది, 99,999 మంది వెనక్కి వెళ్ళే వాళ్ళే. కానీ ఈ శతాధిపతిని చూస్తున్న మనకు ఆలోచన రావాలి. మొదటి మాట మీ ముందు ఉంచుతున్నాను. ఈ శతాధిపతి గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారంటే అదే 7వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఒక మాట మీకు ఆశ్చర్యం కలుగుతుంది. చదువుదాం ఆ మాట. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన యోగ్యత, అంటే ఏమంటాడు, ఈ మేలు పొందుటకు. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యము? వాళ్ళ శిష్యులు ఇస్తున్నారు. ఇతను ఈరోజు ఏదో గొప్ప కార్యాలు చేసేవాడు కాదు, దీన మనస్సు కలిగిన వాడు కాదు, ఈరోజు చేస్తున్న పని కాదు. వీళ్ళు ఎప్పటి నుంచో మానిటర్ చేస్తున్నారు అతని గురించి. అంతే కదా? నువ్వు కూడా ఒకవేళ ఇంకొకరి గురించి సాక్ష్యం చెప్తున్నావంటే అతని గురించి తెలిసి ఉంటేనే మాట్లాడతావు కదా. నేను మిమ్మల్ని అడగాలని ఒక ఆశపడుతున్నాను. మీ సాక్ష్యం ఎలా ఉంది? ఒకరు నీ గురించి చెప్పాలి అని అంటే నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ వరకైతే నీకు బాగానే ఉంటుంది. నేనేం తప్పు చేస్తున్నానండి, నేనేమన్నా పొడిచానా, నేనేమన్నా రేపు చేశానా, నేను ఇంకొక దరిద్రమైన పని చేశానా నా మీద చెడ్డ సాక్ష్యం చెప్పడానికి అని చాలామంది వారి సాక్ష్యం గురించి వారు మంచిగానే చెప్పుకుంటారు. కానీ అక్కడ ఎవరో తెలియని ఆ శిష్యులు ఏం చెప్తున్నారు తెలుసా? ఇతను యోగ్యుడు. ఎవరి గురించి యోగ్యుడు? ఇజ్రాయేల్ వాడు కాదు, యూదుడు కాదు, బైబిల్ తెలిసిన వాడు కాదు. ఎవరితను? రోమా సామ్రాజ్యమునకు ఒక అధికారిగా ఉంటూ శతాధిపతిగా ఉంటున్న అతని గురించి సాక్ష్యం. ఈరోజు క్రైస్తవుడి గురించి సాక్ష్యం బేసిక్గా కొన్నిసార్లు వింటూ ఉంటాం. పాటలు పాడతాడండి, ప్రార్థన చేస్తాడండి, బైబిల్ చదువుతాడండి. అది కాదు సాక్ష్యం. ఇతను యోగ్యుడు. మన సాక్ష్య జీవితం ఎలా ఉంది? మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో ఇలా ఉంటుంది. చదువుదామా ఒకసారి. మీరు యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా
ఆ, ఆ, ఆ. ఓహోహోహోహో, పేతురు బ్రతిమిలాడి అడుగుచున్నాడంట. అది ఎప్పుడు రాసింది కాదు, ఆ వాళ్ళకే కాదు, ఈరోజు చదువుతున్న మనకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. కొంతమంది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వాక్యం వాళ్ళకు వర్తిస్తుందండి, ఈ వాక్యం వీళ్ళకు వర్తిస్తుందండి. మనకు బైబిల్ అన్ని మాటలు మనకు వర్తిస్తాయి అనేది ముందు మనం నేర్చుకోవాలి. మనం యాత్రికులము గనుక, ఎంత చక్కగా స్టార్ట్ చేస్తున్నాడు. మనం యాత్రికులము గనుక మన సాక్ష్యము చదువుదాం, మెల్లంగా మెల్లంగా చదువుదాం ఒక్కొక్క మాట. యాత్రికులం గనుక చదువుమా. మన మంచి క్రియలు ఆత్మకు విరోధముగా, మొదటి మాట అర్థం చేసుకోవాలి. ఆత్మకు విరోధముగా విసర్జించి ఏం ఆశలను? శరీరాశలు. ఓ, ఎప్పుడు చూడు సాతాను అది చేస్తుంది, సాతాను వీడి చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు. వద్దు, ముందు మీలో ఉన్న శరీరాశలను మీరు జయించడం నేర్చుకోండి. ఆ శతాధిపతి ఒక మార్కు వదిలిపెట్టేశాడు. అతని గురించి మంచి గుణాలు కలిగి ఉన్నవాడు. ఎలా వచ్చాయి గుణాలు? వారి సత్క్రియలు. ఏమంటున్నాడు? వాళ్ళ సత్క్రియలు చదువు మంగా ముందుకెళ్ళలాగా. వాటిని బట్టి ఓహోహోహో, దర్శన దినమున ఆహాహా, ఎక్కడ మహిమపరచాలంట? ఓ, దేవుని దర్శన దినమున, దేవుడు వచ్చిన దినమున మిమ్మల్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బ్రదర్, మీ క్రైస్తవ జీవితం, నా క్రైస్తవ జీవితం ఎలా ఉంది? ఒక ప్రభావితం చేసేవాడిగా ఉందా? సాధారణముగా కాకుండా, ఆ పదాలు చూడండి. ఏమని చెప్పాడైనా? వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై. ఈ మంచి ప్రవర్తన కలగడానికే మన కష్టమైపోయింది ఈ దినాల్లో. మనం చాలా చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాం. మనం బైబిల్ చదువుతాం, బైబిల్లో ఉన్న విషయాలు తెలుసు, మనకు తెలియదు కాదు. చిన్నప్పటి నుంచి చదివినవే, మీ దగ్గర ఏం కొత్తగా ఏం చెప్పట్లేదు ఈరోజు నేను. మీకు తెలియని విషయాలు కాదు. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో. అబ్బా, ఈ మాట చూడు, చాలా బాధాకరమైనది. అరే, వాళ్ళు అంతేరా, వాళ్ళు మనలాగానే సినిమాలు చూస్తారు, వాళ్ళు మనలాగానే డైలాగులు చెప్తారు, వాళ్ళు మనలాగానే ప్రతి పని చేస్తారు, త్రాగుతారు, తిరుగుతారు, వాళ్ళు దూషిస్తారు. ఎవరు దూషిస్తారు? అన్యులు దూషించే వాటిలో. ఎంత చక్కగా మాట ఉంది చూడండి. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో, మీకు నచ్చిన విషయంలో కాదండి. మీకు నచ్చిన విషయాలు మీరు బాగానే ఉంటారు. మీ సర్టిఫికేట్ మీరు రాసుకుంటే అందరూ గుడ్ అనే రాస్తారు. ఏమ్మా, ఎవరన్నా బ్యాడ్ అని రాస్తారా? అంత దుర్మార్గుడు ఎవరు ఉన్నాడు కదా? ఏం తమ్ముడు, నువ్వు ఈ నుంచి పోతున్నావు, సర్టిఫికేట్ అడిగాడు ఎయిర్ ఫోర్స్ వాడు, అక్కడ సర్టిఫికేట్ ఇవ్వాలి అని అంటే నువ్వు రాసుకున్నాడు అనుకో, మీ స్టార్ ఆఫీసరు వెరీ బ్యాడ్ అని రాస్తావా? ఏం రాస్తావు? ఎక్సలెంట్ అని రాసేస్తావు. నువ్వు ఎంత డౌటే రాదు నీకు. నీ విషయంలో నువ్వు చెప్పడం కాదు, అన్యజనుల విషయంలో, వారి ఆలోచనలో నీ చెడ్డతనము అవి బయటికి పోవాలి అని అంటే కేవలము నువ్వు నేను ఆ సర్వోన్నతుడైన మంచి దేవునికి సరెండర్ అవుతే మనలో మంచితనం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా! ఎంత చక్కగా ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి, మన క్రియలు, మంచి క్రియలు చూచి, వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు. ఎప్పుడు? దేవుడు రాబోతున్నాడు. ఆ దినమున నీ క్రియలు బట్టి మహిమ రావాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నీ క్రియల్ని బట్టి మహిమ వస్తుందో, లేకపోతే వాడొక బతుకు, వాడొక క్రైస్తవుడు అని అంటారో నాకు తెలీదు. మన సీక్రెట్ లైఫ్ వేరే విధంగా ఉంటుంది, మనము బయటికి కనపడే లైఫ్ వేరే విధంగా ఉంటుంది. దేవుడు చెప్తున్న మాటలు అదే బాధకరమైంది. ఈ శతాధిపతి
అందరి ముందు ఎంత సాక్ష్యము కలిగి ఉన్నాడో. మన సాక్ష్యం ఏమైపోయింది? ఈరోజు మనల్ని మనమే ఆలోచించుకోవాలి. మార్కు రాసిన సువార్తలో ఒక మాట ఉంటుంది, చదువుదాము. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము, నాకు సహకరించండి. 14వ అధ్యాయము 55వ వచనము చదువుతాం. దొరకలేదు. తర్వాత అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఓకే సరిపడలేదు. యేసు ప్రభుల వారి మీద ఎన్నో రుద్దాలని ప్రయాసపడ్డారు, కానీ ఒకటి కూడా వర్క్ అవ్వల. మీ దగ్గర ఒకటి రుద్దితే చాలేమో, 10 రుద్దాల్సిన అవసరం లేదేమో. మన మీద ఏమ్మా, మన మీద 1 2 చాలు, ఎక్కువ రుద్దాల్సిన అవసరం లే. వాళ్ళకు ఆ ప్రధాన యాజకులు పెద్ద పజిల్ అయిపోయింది, విని ఎలాగ సిలువేయాలరా బాబు. ఒక్కొక్కటి చెప్తుంటే అది సరిపడడం లేదు, అది ఫిట్ అవ్వట్లేదు. ఒకరి అబద్ధాలు చెప్పాలని ప్రయాసపడినా, ఒకరు దూషించాలని ప్రయాసపడినా ఆ దూషణ యేసు ప్రభు మీద వర్తించట్ల. అంటే అర్థం చేసుకో, ఎంత మంచి గుణాలు కలిగిన వాడో మన యేసయ్య. అటువంటి గుణాలు మనం కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నామా? అది చేయడానికి మనం ప్రయాసపడుతున్నామా? దూషించేవారు 100 లక్షల మంది దూషిస్తారు, అది వేరే విషయం. మదర్ తెరీసా తన జీవితాన్ని, తన జీవిత కాలమంతా ఇండియాలో ఉండి తాను చేయాల్సిన పని అంతా చేసింది. ఆమె ఆర్సీఎమ్మ, ప్రొటెస్ట్ అయినా పక్కన పెట్టు. ఫస్ట్ కుష్టి రోగులకు కూర్చొని తాను చేసిన పరిచర్య మామూలుది కాదు. వామిటింగ్స్ చేస్తూ ఉంటే వాటిని ఎంత క్లీన్ చేయడం మామూలుది కాదు. అలాంటి పరిచర్య చేసి ఇక్కడ క్రీస్తును పరిచయం చేయాలని ఇష్టపడిన ఆ సహోదరి గుణం ఈరోజు కూడా మాట్లాడడానికి ఎన్నో మాట్లాడతారు, కానీ ఏది ఫిట్ అవ్వట్లేదు. మన గుణాలు ఎలా ఉన్నాయి? మన సాక్ష్యం ఎలా ఉంది? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఒకవేళ దేవుని దర్శన దినము రాకముందే మనం మెలకువ కలిగి మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడితే మనం బాగుపడతాం. లేకపోతే మన సాక్ష్య జీవితము మనకు దేవుని ఎదుట సరిగా లేకపోతే నిజముగా నష్టపోయింది మనమే. బ్రదర్, మనం నరకానికే ఫిట్ అవుతాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, ఎంతోమంది ఎన్నో విషయాలు రుద్దడానికి ప్రయాసపడతారు, కానీ ఒక్కటి కూడా నిజముగా ఎంత చేసినా కూడా అది ఫిట్ అవ్వకూడదు. ఈరోజు మనం అలాగున్నామా? కనీసం శతాధిపతి ఎవరతను? ఓహో, బైబిల్ పట్టుకున్నాడు కాదు, ఏమి చేసినోడు కాదు. ఎందుకంత ప్రభావితం చెందాడు? మనం ఎందుకు చెందలేకపోతున్నాం ప్రభావితం? నాకు తెలియక అడుగుతున్నాను మిమ్మల్ని. అందుకే సామెతలో ఒక మంచి మాట, పాత నిబంధనలోనే ఒక మంచి మాట రాశారు, కానీ దాని గురించి ఎవరు పట్టించుకోరు. 3వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదామా. మేలు చేయుట నీ చేతనైనప్పుడు వెనక తీయద్దు. ఎంత మేలు చేయగలవో అంత చేస్తా ఉండు. ఈ దినాల్లో అలా లేదు. ఎంత దోచుకోగలవో అంత దోచుకో. ఒక పాస్టర్ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఏమాత్రం ఆఫరింగ్స్ తీసుకోమయ్యా, మేము నిస్వార్థంగా సేవ చేస్తున్నామంటే నీకెంత డబ్బులు కావాలో అంతే డబ్బులు ఇవ్వు, నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే ఇవ్వు, నాకేమి వద్దు ఎక్కువ. నేను ఒకే మాట, నేను 15,000 ఇస్తానంటే ఓకే పర్లేదు ఇచ్చే, అంతే, ఎక్కువ వద్దు. బయట చూస్తేనేమో 60-70 వేలు ఇవ్వాలి. ఆ ఈవెంట్కి, ఆ వెన్యూకి 70 వేలు ఇవ్వాలి. 15,000తో ఓకే చేసేసాడు. ఓకే చేసిన తర్వాత అన్నీ చేసేసాడు, అంతా ఓకే అయిపోయింది. ఏసీ కూడా ఓకే చేశాడు, ఏసీ కూడా నడిపించేశాడు, అంతా అయిపోయింది ప్రోగ్రామ్. ఇంకొక దైవజనుడు వచ్చాడు ఆ ప్రాంతంలోకి, ఆ స్థానంలోకి. ఇప్పుడు ఆయన అంటాడు, 15,000తో పని జరగదండి. ఏం జరగదంట? 15,000తో 10 జరగదండి, కొంచెం పెంచాలి. ఎంత కావాలి? కనీసం కొంచెం ఆలోచించు. ఇది మినిమం.
దోచుకోగలిగినంత ఎంత ఉందో దోచుకోవడానికి మనుషుడు సిద్ధపడ్డాడు, కానీ ఎంత మంచి చేయగలమో అంత మంచి చేయడానికి సిద్ధపాటు లేడు మనిషి. నేను చెప్తున్నాను, ఒకవేళ దేవుడు నిన్ను నన్ను చూసి మనం చేస్తున్న పని మంచిది కాకపోతే, ఏవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వారి బ్యాగులకు ఏమేసాడంట, రంధ్రాలు వేసాడంట. రంధ్రాలు వేస్తే ఎలా ఉంటుందమ్మా, నీకు తెలియకుండా కూడా పోతూ ఉంటుంది అంతే. అవునా? ఎందుకండి ఆ డబ్బులు, ఎందుకండి? ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మనం మంచి చేద్దాం, ఎంత చేయగలమో మంచి చేద్దాం. అరే ఆ శతాధిపతికి వచ్చింది ఆ గుణము, ఎంత మంచి చేయగలమో. అరే తన శిష్యుడు చనిపోయే పరిస్థితి ఉంటే శిష్యుడి గురించి చింతపడుతున్నాడు, తన కుమారుడి గురించి కాదు. ఇంకొక శతాధిపతి ఉన్నాడు యోహాను రాసిన సువార్తలో, తన కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడని చెప్పి వచ్చాడు, ఆయన వేరు. ఇతను మాత్రం శిష్యుడు, ఇంట్లో పని చేసేవాడు. ఏ పని చేసేవాడో తెలియదు, కానీ అతని మీద ధ్యానము, అతని మీద ధ్యాస, అతని మీద తలంపు. ఈరోజు మనం ఆలోచించాలి, మనం ఎంత మంచి చేయగలాలో మనం అంత చేస్తున్నామా, లేకపోతే ఊరికే చెప్పుకోవడానికి ఉన్నామా? బైబిల్లో అన్ని విషయాలు రాసి ఉంచారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్లీ ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఊగిసలాడుకుంటూ ఏమవుతుంది చెప్పాలి మీరు? ఏమవుతుందన్నా, ఒకే దాని మీద ఊగిసలాడితే ఏమవుతుంది కథ? తెగిపోతుంది. అదే కీర్తనలు 28వ అధ్యాయం చదువుదాం ఒకసారి, తీద్దామా త్వరగా. 28వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. వారి క్రియలను బట్టి ఓహోహోహో అబ్బాబాబాబా, అదే దేవుడు ఏది వదిలిపెట్టాడండి. మనం మంచి చేయకుండా మానిపోతే, మనం చేయాల్సింది చేయకపోతే, మనం చేసిన దాన్ని బట్టి మనకు ప్రతిఫలము ఉంటుంది. ఒక మంచి దైవజనుడు ఇలా అన్నాడు, ఈ మాట చెప్తే మీకు చాలా బాధేస్తుంది. ఏంటో తెలుసా? క్రైస్తవుడైన మనము ఒకవేళ రక్షింపబడి మారు మనసు పొంది చేయాల్సిన మంచి పనిని మనం చేయకపోతే, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనము జీవితాంతము రిగ్రెట్ అవుతామంట. ఏమవుతాం? జీవితాంతము రిగ్రెట్. అంటే ఏంటి? అబ్బా చేయాల్సిన పని చేయలేకపోయానే, అబ్బా. పరలోక రాజ్యంలో ఎందుకుంటున్నారన్నా? యేసు ప్రభుల వారు ఉన్నారు అక్కడ, అందరూ ఉన్నారు. నువ్వు చేయాల్సిన పని చేసావు, కానీ చేయాల్సిన పనిని ఇంకా శ్రద్ధగా చేయకపోతే ఏమన్నాడు యేసు ప్రభు? ఏబేలుతో ఏమన్నాడు? కయీనుతో ఏమన్నాడు దేవుడు? అరే నువ్వు మేలైంది చేయాల్సింది చేయకపోతే, తెలిసి కూడా చేయకపోతే ఏం పొంచి ఉందంట? పాపం పొంచి ఉంది. రెడీగా ఉంటుంది, నీ ద్వారము దగ్గర వచ్చి నిలబడి ఉంటుంది. నువ్వు అది లోపల రావడానికి నాకేం చేయాల్సిన అవసరంలా. పాపము రెస్పెక్ట్తో అడగదు, రావచ్చా అని అడగదు. మేబీ యేసు ప్రభుల వారే ప్రకటన గ్రంథంలో తలుపు కొడుతూ అడుగుతున్నాడు రావచ్చా అని. ఆయన ఒక్కడే రెస్పెక్ట్ పర్సన్. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు అర్థం చేసుకోవాలి. మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, దానిని బట్టే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ శతాధిపతిని చూసి నేర్చుకోవాల్సిన వారందరూ నేర్చుకోలేకపోతున్నారు. అతని దగ్గర ఉన్న సాక్ష్యాన్ని కూడా మన వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. ఇంకొక మాట అక్కడ మీకు ఆశ్చర్యమైన మాట చూపిస్తాను. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఆ మాట 7:4 చదివాం ఇంత ముందుకు, ఇప్పుడు 7:7 చదువుదాం. అందుచేత అయితే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నా తెలిసి బైబిల్లో ఎవరి స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదన్నా? నేను నీ దగ్గరికి రావడానికి నేను పాత్రుడను కాను. అమ్మో, ఇంత ఆలోచించేవాడు ఎవడన్నా ఉన్నాడా? క్రైస్తవుడు గురించి మాట్లాడుకుందాం, ఇజ్రాయేలోడు గురించి మాట్లాడుకుందాం. రొమ్ములు విరుచుకొని నువ్వు ఎవర్రా అని మాట్లాడుతున్న వాళ్ళు లేకుండా పోలేదు యేసు ప్రభు ముందు. కానీ ఇతనేమన్నాడు? నీ దగ్గరికి రావడానికి నేను పాత్రుడను కాను. బాబా, యేసు ప్రభుల వారిని ఏ స్టాండర్డ్కి తీసుకెళ్ళి నిలబెట్టాలో కరెక్ట్గా నిలబెట్టి మాట్లాడుతున్న ఒక శతాధిపతి. మనం కూడా ఇన్ని దినాలు
అంతగా యేసుప్రభుని చూడలేమేమో, ఆ స్థితిలో యేసుప్రభుని పెట్టుకోలేమేమో. మనం ఎలా తయారైపోయామంటే యేసుప్రభు అంటే ఫీలింగ్, మన ఫీలింగ్ ఇది. మన స్నేహితుడు భుజాల మీద చెయ్యి వేసుకొని తిరుగుదాం. అబ్రహాము దేవుడు స్నేహం చేశాడు, మనం కూడా అరే అబ్రహాము క్వాలిటీ ఏంది, నీ క్వాలిటీ ఏందిరా? నక్కకు ఇంకా తెలుసు, మీకు తెలియని విషయాలు ఏమున్నాయి? అబ్రహాము చేసిన సాహసం నువ్వు చేయగలవా? ఈరోజు మనం మాట్లాడుకోవాలి, మన హృదయాలతో మనమే మాట్లాడుకోవాలి. ఏంటో తెలుసా, నిజముగా మనము ఆ శతాధిపతి కంటే చాలా తక్కువలో ఉన్నాం, చాలా తక్కువలో ఉన్నాం. ఈ మాట రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. బైబిల్ తెలియని ఒక వ్యక్తి ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడో, నేను నీ దగ్గర రావడానికి కూడా అర్హుణ్ణి కాను. మనం తగ్గించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఏమన్నా చెప్పండి, తగ్గించుకోవడానికి రెడీగా ఉంటామన్నా? ఎక్కడైనా కానీ మా పేరు రావాలా, మా పరిస్థితులు కావాలా, మాకు ఒక కుర్చీ ఉండాలా. దేవుని దగ్గర పాడేటప్పుడు, దేవుని దగ్గర ఆరాధన చేసేప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేప్పుడు మాత్రం అంటాం ఏమని, పాత్రుడను కాను అని మాత్రం అంటారు. మన తర్వాత పాత్ర లేదు, ఏమీ లేదు. మనం నిజముగా ఈరోజు నేర్చుకోవాలి. మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆ మాట చూద్దాము. మీకా 6:8 ఒక మాట ఉంటుంది. ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటకు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అరే ఇది లేదే అతని దగ్గర, శతాధిపతి దగ్గర లేదే, ఇది చదివింది కాదే. కానీ దీన్ని ఎగ్జాక్ట్లీ ఇదే పని చేస్తున్నాడు ఆయన, ఇదే పని చేస్తున్నాడు. ఏంటి తెలుసా, దీన మనస్సు కలిగి సత్ప్రవర్తనతో దేవుడు ఏమి చెప్పాడో అది చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం చెప్పింది, మనం చదివింది, మనకు తెలిసింది మనం చేయలేకపోతున్నాం. ఎప్పటి నుంచి చెప్తున్నారు? మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. ఏమ్మా, ఎప్పటి నుంచి వింటున్నారు మీరు? నేనైతే రక్షింపబడి మారు మనసు పొందక ముందు నుంచి వింటా ఉన్నా. ఈ రోజుకి నేను అప్పుడప్పుడు బాధపడుతున్నాను. నేను రక్షింపబడింది 26వ సంవత్సరానికి నా దేవుని దగ్గరికి వచ్చాను, నా పాపాలు ఒప్పుకున్నాను. ఈ రోజుకు నాకు బాధ వస్తుంటుంది, 13వ సంవత్సరంలో నేను ఎందుకు ఒప్పుకోలేదురా బాబు, నేను ఎందుకురా అంత చక్కగా దేవుని కొరకు జీవించలేకపోయాను రా బాబు, అన్నీ మా నాన్న చక్కగా కూర్చోబెట్టి చెప్పేవాడు రా బాబు. సత్క్రియలు ఎరిగి, మీకు తెలిసి, ఆ పదం ఉంది అక్కడ, ఉందా? ఏది ఉత్తమమో మీకు తెలుసు, తెలియజేయబడి ఉంది, తెలియజేయబడి ఉంది. ఏం అడుగుతున్నాడయ్యా నిన్ను? లేదు మేము డబ్బులు ఇస్తాం, లేదు మేము బంగారు ఇస్తాం. పాటలు పాడుతుంటారు, నా బంగారంతా నీదే యేసయ్యా. నెక్స్ట్ వారం ఏమైపోతుంది ఆ బంగారం? ఏమ్మా, ముత్తూట్ ఫైనాన్స్లో పడిపోతుంది. ఎక్కువ అడగట్లేదు దేవుడు నిన్ను. ప్రేమించుట, ఎవరిని ప్రేమిస్తావు నువ్వు? నిన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తావా? యేసు ప్రభుల వారు ఏం నేర్పించారు నీకు, నాకు? ఏం నేర్పించారన్నా? ఆయన చాలా నేర్పించిపోయినాడు. మేము అన్నీ చేస్తావా ఏంది? చెప్పాలి మీరు. నిన్ను వాళ్ళ నీ పొరుగు వాడిని బాగానే అన్నావమ్మా. నీ శత్రువును ప్రేమించాలి. నీ మిత్రుడినే కాదు, నీకోసం బిర్యానీ తెచ్చినవాడినే కాదు, ముక్కలు నీకోసం ఏరి తీసి పక్కన పెట్టేవాడినే కాదు, ముక్క తీసుకొని నీ ముఖం మీద కొట్టేవాడిని కూడా. అర్థం కావాలి మీకు ఈ మాటలు. ఇవే కదా దేవుడు అడిగింది. ఆ శతాధిపతి చేస్తుంది అదే పని. వారి శిష్యుని మీద, వాని ఇంట్లో పని చేసే వాని మీద ఏముంది?
ప్రేమ, కనికరం. అబ్బో మన వాళ్ళకు లేదే, మన వాళ్ళకి కనపడలేదే. ఎవరన్నా మన వాళ్ళు అంటే ఎవరన్నా? మనమే, క్రైస్తవులమే. ఎందుకన్నా? పాపం ఎప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ మీద పడ్డాం. దేవుడు చూస్తున్న మనల్ని, మన జీవితాన్ని మార్చుకోవాలి. శతాధిపతిలో ఉన్న మొదటి 2 గుణాలు మీ ముందు ఉంచాను. మొదటిదేంటి చెప్పాను మీకు? సాక్ష్యము కలిగిన శతాధిపతి. ఆ మొదటి మాటలోనే ఇంకొక చిన్న మాటగా మీకు యాడ్ చేసిన మాట ఏంటి తెలుసా? బైబిల్ని ఎగ్జాక్ట్గా తెలియకపోయినప్పటికీ ఫాలో అవుతున్న శతాధిపతి. వా, రెండో మాట చెప్తాను మీకు, బాగా వినండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఏమాట ఉందో చూద్దాం. యేసును గూర్చి విని పంపెను. వచ్చి యోగ్యుడు. ఏమంటంట? అతడు మన జనులను ప్రేమించి. అబ్బా నాయను, ఎవరికని రెస్పాన్సిబిలిటీ? ఎవరది కట్టాలి? ఇజ్రాయేలు కట్టుకోవాలి. ఏర్పరచబడిన వారు కట్టుకోవాలి. శాస్త్రులు, ఫరిసేయులు వాళ్ళందరూ డబ్బులు పోగు చేసుకొని కట్టుకోవాలి. కానీ ఇతనికి ఉన్న 2వ గుణము చాలా శ్రేష్టమైందంటే అతడు మన ప్రజలను ప్రేమించి. ఇజ్రాయెల్ని ప్రేమించడం అంత ఆషామాషి కాదు, గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎందుకు ప్రేమించలేమన్నా? వాళ్ళు తినే తిండి, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళ పద్ధతులు నీకు ఎప్పుడు ఫిట్ కావు. బాగా వినాలి. వాళ్ళు చేతులు కడుక్కునే విధానము నీకు నచ్చదు. వాళ్ళు చేస్తున్న ప్రవర్తన నీకు నచ్చదు. వాళ్ళు తింటున్న తిండి నీకు నచ్చదు. బైబిల్లో జోసెఫ్ తింటున్న తిండి వారందరికీ ఎలా అనిపించదంట? ఐగుప్తులకు అసహ్యం అనిపించదంట, అసహ్యం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, కానీ ఈ శతాధిపతి ఇజ్రాయెల్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎందుకు ఇజ్రాయెల్ని ప్రేమించడంలో గొప్పతనం ఉందంటే, ఆ రోమా సామ్రాజ్యపు వాళ్ళకు ఇజ్రాయెల్ అంటే శత్రువులు. వారిని ఆధీనంలో ఉంచుకోవాలి, వారిని అణగదొక్కాలి, వాళ్ళ మీద అజమాయిషి చలాయించాలి. అలాంటి వాళ్ళని ఏం చేస్తాడైనా? ప్రేమిస్తున్నాడు. మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఎక్కడోని ఎక్కడ పెట్టకపోతే వాడు ఏం చేస్తాడు? వాడు తోకూపుతాడన్నా, వాడిని అనగదొక్కాలన్నా, వాడిని ఏం చేయాలంట? వాడిని అనగదొక్కాలన్నా. రెడీగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్పడానికి. బ్రదర్, శతాధిపతికి ఆ గుణం లేదు. శతాధిపతి చదువుదాం మాట. మీరు ఈరోజు చదివిన కీర్తన ధ్యానంలోనే ఒక మాట ఉంటుంది, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లెదరు. చదువుదాం కీర్తనలు 122వ కీర్తన 6వ వచనంలో ఉండాలి ఈ మాట. యెరూషలేమా, నీ ప్రాకారముల నెమ్మది కలుగునుగాక. బాగా వినాలి. యెరూషలేమును ప్రేమించేవాడు, ఇజ్రాయెల్ని ప్రేమించేవాడు. ఈరోజు మనము ఎవరిని ప్రేమిస్తున్నాం? మన శత్రువుల్ని ప్రేమిస్తున్నామా? ఆయన వాళ్ళ శత్రువుని ప్రేమిస్తున్నాడు. అతను కింద నలుకగా ఉండాల్సినోడు, చీమగా ఉండాల్సినోడు, వాడిని ప్రేమిస్తున్నాడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం ప్రవర్తించే ప్రవర్తన, మనము చేసే క్రియలు, మనం నిజంగా పక్కనోడిని ప్రభావితం చేస్తున్నామనేది మర్చిపోకండి. మేబీ నువ్వు సువార్త 100 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. బాగా వినాలి మాట. నువ్వు చేసే ప్రవర్తన, ఒక్కడి ప్రవర్తన చాలామంది జీవితాల్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఈ మనిషి అలాగే ఉన్నాడు. ఈ మనిషి అధికారం కలిగి బ్రతకట్లేదు. మాకు అధికారం ఇచ్చి చూడండి, దాని కథ ఉంటుంది. అప్పుడు నేను చెప్తున్నాను కదా, మనుషులు ముందు బాగానే ఉంటారు. మేము ఏ పాటి వారమన్నా క్యాబేజీలో పురుగు వంటి వారము. ఎక్కడ పురుగు అంట? ఇల్లు క్యాబేజీలో పురుగు అంట.
ఎక్కడైనా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒరే క్యాబేజ్ పురుగు అని పిలు, రాయి తీసుకొని వచ్చి కొడతాడు. వీళ్ళు బయటికి చెప్తారు అలాగా, కానీ నిజం కాదు. ఇతను ఎలాంటి వాడు? శతాధిపతి తాను తగ్గించుకొని తన జీవితంలో ఆయన అధికారము చెలాయించాల్సిన వాడైనప్పటికీ కూడా ఆయన పక్కనే కూర్చొని నా సేవకుడు బాగుపడాలని ఆశపడుతున్నవాడు. బాబా బాబా, ఎంత గుణాలు, ఎంత మంచి గుణాలు. యేసు ప్రభుల వారు నిజముగా చాలా ఆశ్చర్యపోయారు. మనం చాలామంది ఆ వాక్యం బాగా తెలుసు, మీకు తెలియని వాక్యం కాదు. యోహాను రాసిన సువార్త 14:15 మీకు తెలియని వాక్యం కాదు. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞల్ని గైకొంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఆ మాట రివర్స్ చేస్తా మాట. ఆజ్ఞల్ని గైకొనేవారే దేవుని ప్రేమిస్తారు. ఆ ఆజ్ఞల్ని గైకొనని వారిని దేవుని ప్రేమించట్లా. ఈ శతాధిపతి మూలలో కూర్చోనున్నా, సైలెంట్ కూర్చోనున్నా తాను చేస్తున్న పని ఏంటి తెలుసా? దేవుని గ్రంథములో రాయబడిన ప్రతి మాటను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అతను. హల్లెలూయా! ఎంత చక్కటి ప్రేమ కలిగి ఉన్నాడు. యేసు ప్రభుల వారి గురించి తెలియక కాదు ఆయనకు. ఆయన బయట వింటా ఉన్నాడు. ఎవరెవరు వింటా ఉన్నారు ఆయన గురించి? హెరోదు కూడా వింటా ఉన్నాడు. అవునా కదా? మీకు అందరికి తెలుసు బైబిల్లో. మనం కొన్నిసార్లు పక్కన వాళ్ళని చూసి ప్రభావితం చెందాలి. సూదిలాగా పొడుచుకోవాలి మనకు. ఎవరిని చూసన్నా? అన్యుల్ని చూసి. దావీదు కాలంలో ఒక మంచి అలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా ఆలోచిస్తున్నారు మీరు? ఉరియా. చేయాల్సిన పాపం చేశాడు దావీదు మహారాజు. ఉరియాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి రే తాగి ఆ పోర తొందరగా పోరా, నీ భార్యతో కూడుకోరా, కప్పుపుచ్చేసుకుందాం. ఆయన ఏమంటున్నాడు? చదువుదాం ఆ మాట. 2 సమయాలు 11 చదువుదాం ఆ మాట. నివసించుచుండగా బాబా ఉండగాను బా ప్రతి మాట చెప్పు తీసుకొని కొడుతున్నట్టు ఉంది నాకైతే మాత్రం. ఎవరికి? దావీదు మహారాజుకు ఎదురుగా పట 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 పట. ఏమని చెప్తున్నాడు? అంత తినిపించి తాగిపించి రే నువ్వు పోరా ఇంటికి అంటే ఏమన్నాడు తెలుసా? నా దేవుని మందసమును. మనవాడికి ఆ ఫీలింగ్ కూడా రాలా. ఎవరికి? దావీదుకు ఏం ఫీలింగ్ రాలేదన్నా? ఆ మందసం చూసి ఏం చేశాడు? ఇంత ముందుకు నాట్యం ఆడాడు. అవునా కదా? చెప్పాలి మీరు. ఎందుకంటే నాట్యం ఆడే వాళ్ళందరూ ఈరోజు దావీదునే చూసుకుంటున్నారు కదా. అవునా కదా? నాట్యం ఆడడంలో తప్పేముంది? దావీదు వేసాడు 2 స్టెప్పులు, మేము వేస్తాం 3వ స్టెప్పు. దేవుని మందసం అక్కడ బయట ఉందయ్యా. నేను ఎట్ట ఇంటికి పోవాలి? నేను ఎట్టపోయి అన్నం తింటా? నేను ఎట్టపోయి పండుకుంటా? నేను ఎట్టపోయి ఈ పనులు చేస్తా? నేను చేయలేని పని, నేను చేయలేను. నా యజమానుడైన యోవాబు యుద్ధం ఆడుతూ ఉంటే నేను ఎట్లా పోయి పండుకోవాలయ్యా? మనవాడికి సిగ్గు వచ్చిండాలి. ఏమని తెలుసా? అన్నీ పెట్టుకొని నేను ఇంట్లో పండుకొని ఉన్నా సిగ్గు లేకుండా. ఎవడు? దావీదు. అన్యుల్ని చూసి ఎవరా? ఉరియా హిత్తీయుడు. ఆ హిత్తీయుడిని చూసి సిగ్గు రావాలి. మనం కూడా అప్పుడప్పుడు కొంతమంది అన్యులు అంటూ ఉంటారు, మేము అబద్ధములు ఆడను అన్నప్పుడు మనకేం రావాలన్నా? నాకంటే మేలే నేను. మేము అప్పుడప్పుడు ఆడతాం. ఎప్పుడెప్పుడు ఆడతామన్నా? అప్పుడప్పుడు. లోక కళ్యాణం కోసం అబద్ధాలు ఆడతాడంటాడు. అబ్బో, ఒక అబద్ధం ఆడినా కూడా అబ్బో. ఇవన్నీ సామెతలు తెలియక కాదు, మనకన్నీ కొట్టినట్టువే పిండి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట్లాడు తెలుసా? ఈ శతాధిపతి చూసి మనము నేర్చుకోవాలి. ఆ దినాల్లో ఉరియాను చూసి దావీదు నేర్చుకోవాలి. అప్పుడే కనులు తెరుచుకొని రే నీ భార్యను చంపను,
నేను లోకం ముందుకొచ్చి నేను ఈ పాపం చేశానని ఒప్పుకుంటాను అని ఉరియాను చంపకపోయింది ఎంత బాగునిండు, ఎంత పన్నాగం వేసి పంపించాడు. దేవుని దృష్టికి చాలా కోపం వచ్చింది. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, దేవుడు ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నాం, మన జీవితం ఎలా ఉంటుంది? ఈ శతాధిపతిని చూసైనా కనీసం కొత్త నిబంధనలో మనకు ఆలోచన రాకపోతే ప్రయోజనం ఏంటి? మనం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. మన జీవితాన్ని మనకు తెలిసిన మాటల్లో మనం నడవడానికి ప్రయాసపడాలి. పెద్దగా గొప్ప ప్రసంగాలు వద్దు, నీకు గొప్ప ప్రసంగాలు వద్దు. ఒక రైన్హార్డ్ బొంకిర్ అని ఒక మంచి దేవజనుడు అంటాడు, నేను ఎప్పుడు చూడు ఏబీసీనే చెప్తాను, నాకు జెడ్ కూడా తెలుసు, కానీ ఏబీసీ చెప్పకుండా జెడ్ చెప్తే ఏం ప్రయోజనం నీకు? నువ్వు ఏబీసీ ఇంప్లిమెంట్ చేయకుండా జెడ్ దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం నీకు? నువ్వు జెడ్ దగ్గరికి వెళ్తున్నావా లేదా కాదు కావాలి, నువ్వు ఏబీసీ ఇంప్లిమెంట్ చేస్తున్నావా లేదా అనేది ఇంప్లిమెంట్. హల్లెలూయా. ఒక ఇంప్లిమెంట్ చేస్తున్న దైవజనుడు చెప్పాలి అనంటే శతాధిపతి. నేను ఒక మాట మీ ముందు ఉంచుతున్నాను. గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న మాట, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఒకరినొకరు అబ్బాబ్బాబ్బా. అరే మీరు పెద్దవారై ఉండాలంటే మీరు దాసులై ఉండాలి. ఎవరు చెప్పారన్న ఈ మాట? ఎస్ఐ చెప్పాడు. మధ్యలో మాడుకున్నారు, ఎవర్రా పెద్దోడు, ఎవడరా? నేనురా పెద్దోడిని, నేను ఫస్ట్ వచ్చాను, నువ్వెవడరా వచ్చింది? యేసుప్రభులు ఎవరు పిలిచి రే రాండ్రా. ఎవరైతే పెద్దవాడుగా ఉండాలనుకున్నాడో వాడు దాసుడిగా ఉండాలి. ఈ దినాల్లో దాసుడు అంటే ఏంటి? కాళ్ళు ఒత్తించుకోవడం. పాస్టర్ ఎవరు ఏం చేస్తుంటాడు? తగ్గించుకోవడం కాదు. చెప్పాలంటే పాస్టరు వాళ్ళ సంఘంలో ఉన్న సేవకుల పాదాలు ఈయన ఒత్తాలి. కానీ ఏం జరుగుతుంది తమ్ముడు? చెప్పాలి, నిజం చెప్పాలి. కానీ ఏం జరుగుతుంది? నూనె తీసుకొని రా, మసాజ్ చేయి. ఎందుకు మసాజ్ చేయాలంట? దేవునికి చేస్తున్నావు నువ్వు. అబ్బో, ఏం తమ్ముడు ఏదో చెప్పాలని ఇష్టపడుతున్నావు? నీళ్ళు పోసాను, చేశాను, అది ఇది అలాంటిదే. కానీ యేసు ప్రభు ఎన్ని చెప్పినా అవి కొట్టేసుకుందాం బైబిల్లో. అరే ఒక యజమానుడు ఎంత చక్కగా దాసుని కోసం తాపత్రయపడుతున్నాడు. వాడు సత్య సావనిరా, నాకేం అవసరం అని అనుకున్నాడా? అతడు పోతే వేరేవాడు వచ్చేస్తాడు. నిజముగా మనము అందుకే మీరు స్వతంత్రులై ఉన్నారు కాబట్టి ఇకను మీరు శరీర ఆశలను కలిగి ఉండక, ఎంత చక్కగా పౌలు గారు రాశారో, శరీర ఆశలు కలిగి ఉండక ఒకరిని ఒకరు దాసులై మీరు ఉండండి. వీడు పెద్ద, వాడు చిన్న, వీడు చిన్న, వాడు పెద్ద. వద్దు వద్దు వద్దు. ఈ చిన్న పెద్దలతో పెద్ద కష్టమైపోయింది. ఈరోజు మన జీవితాలు మార్చుకోవాలి. ఈ శతాధిపతి మన ముందు ఎదురుగా నిలబడ్డాడు. లాస్ట్ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. ఆశ్చర్యపడి యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, బాగా వినాలి ఈ మాట, ఒక్క వ్యక్తి ప్రభావితం చేశాడు యేసు ప్రభును. ఎవరిని ప్రభావితం చేశాడు? యేసు ప్రభును ప్రభావితం చేశాడు, ఆలోచింపచేశాడు. యేసు ప్రభుకే ఆలోచన తెచ్చే పెట్టాడు. మనం ఎవరికి ఆలోచన తెచ్చి పెడుతున్నాం? మాట్లాడుకుందాం అప్పుడప్పుడు. నిన్ను చూసి ఆనందపడేవాడు దేవుడా, కాకపోతే సాతానా? అక్కడ ఆగిపోయి యేసు ప్రభుల వారు తనలో తాను మాట్లాడుకోవడం ప్రారంభించాడంట. ఇంగ్లీష్లో అక్కడ ఉంది, హీ మార్వెల్డ్.
తనలో తాను మాట్లాడుకోవడము. కానీ అది గ్రీక్ పదానికి వెళ్తే ఎగ్జాక్ట్గా ఏమన్నా తెలుసా? మీరు చాలా ఆశ్చర్యపోతారు. యేసు ప్రభుల వారు ఆశ్చర్యపోయాడంట. గ్రీక్ పదంలో ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తున్నాను నేను మీకు. యేసు ప్రభుల వారిని ఆశ్చర్యపడేటట్టు నువ్వు చేస్తున్నావా చేయవా, అది నీ చేతిలో ఉంది. మనం ఎప్పుడు చూడు క్రైస్తవం అని చెప్పి బైబిల్ పట్టుకొని సంఘాలు పెట్టుకొని తిరిగాం ఎన్నో సంవత్సరాలు. కానీ నిజముగా యేసు ప్రభుల వారిని ఆశ్చర్యపరిచేంతగా చేయలేకపోతే ఆ శతాధిపతి చేశాడండి. రోమియోలకు సంబంధించిన వాడు చేశాడండి. యేసయ్య ఒకసారి గొనుక్కున్నాడు, ఒకసారి మార్వెల్ చేశాడు, ఒకసారి లోపల బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆ విశ్వాసాన్ని చూసి. మార్కు రాసిన సువార్త చదువుదాం అన్నమాట, 6వ అధ్యాయం 6వ వచనం. పోయాను. అబ్బాబాబాబా, యేసు ప్రభుల వారు నిన్ను నన్ను చూసినప్పుడు మన విశ్వాసమును బట్టి ఆశ్చర్యపోతున్నాడా, అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోతున్నాడా? ప్లీజ్, నేను దయచేసి చెప్తున్నాను, మనం క్రైస్తవులం అని చెప్పుకునే దానికంటే మనం అన్యులం అని చెప్పుకోవడం మంచిదేమో. ఎవరు వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు, వీళ్ళు యూదులు. వీళ్ళ అవిశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడంట. మన విశ్వాసమును చూసి దేవుడు ఆశ్చర్యపోతున్నాడా? మన అవిశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోతున్నాడా? ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది, ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. నేను ఒకే ఒక మాట చెప్పి చివరిగా ముగించాలని ఇష్టపడుతున్నా. ఏంటో తెలుసా? చాలా బాధేసింది. ఆ మాట తను తగ్గించుకొని అన్నాడు కూడా, నేను నీ దగ్గర రావడానికి పాత్రుడను కాను. బట్ నాకు మనసులో ఒక బాధ. యేసయ్యను చూడడం ఒక భాగ్యం, అది మన ఆలోచన. అర్థమైందా? యేసయ్యను చూడడము ఒక భాగ్యం. ఆ భాగ్యాన్ని కోల్పోయాడు ఆయన. మళ్ళీ తర్వాత చూశాడో చూడలేదో ఎవరికి తెలియదు. కానీ ఆ భాగ్యాన్ని కూడా శ్రేష్టముగా ఎంచుకొనక ఆయన ఏమనుకున్నాడంటే, పర్వాలేదు, ఆయన మహోన్నతుడు, ఆయన మహా గొప్ప దేవుడు. చివరిగా లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 23-24 చదువుదాం. తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్యులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. యేసయ్య శిష్యులతో అన్నాడు, మీరు చూసేది గొప్పవి. చాలామంది రాజులు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. ఈరోజు మీరు ధన్యులు. కానీ ఒక ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? ఆయన శతాధిపతి ఆ చూడ్డం కూడా నేను యోగ్యుని కాను అన్నంతగా తగ్గించుకున్నాడు. యేసయ్య భూమి మీద ఆయన జీవించిన సువార్త కాలం మాత్రమే 3.5 సంవత్సరాలు అయితే, ఆ 3.5 సంవత్సరంలో ఆయనను బాగా ఇంపాక్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి ఆ శతాధిపతి. ఇజ్రాయెల్ అందరినీ చూశాడు, ప్రయోజనం లేదు. కానీ యూదుడు కాడు, ఇజ్రాయేలుడు కాదు, రోమియుడైన తన జీవితాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఈరోజు మీ దగ్గర ఒక మాట వదిలిపెట్టాలని ఇష్టపడుతున్నా. మీరు ఆయన వలె ఉండాలని ఇష్టపడుతున్నారా? ఎవరి వలె? శతాధిపతి. శతాధిపతి చెప్పేవాడు కాదు, చేసేవాడు. మనం కూడా చెప్పేవాళ్ళమొద్దు, చేసేవాళ్ళమవుతాం. ఎంతకాలం చెప్పి రే ఇంకొకసారి చెప్పావా నీ కథ మామూలుగా ఉండదు. ఇలాంటి సవాళ్ళు ఇసిరి, ఇలాంటి ధమ్కీలు ఇచ్చి చాలా జీవితాలు జీవించాం. వద్దు. శతాధిపతి మన ఎదురుగా ఈరోజు నిలబడుతున్నాడు. ఈ ఆదివారం ఒకవేళ ఈ వాక్యం నీకు బాగా గుర్తుండాలని ఇష్టపడితే, నేను ఒకే వ్యక్తిని పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆ శతాధిపతి పేరు ఎక్కడ రాయబడలేదు,
కానీ ఆ శతాధిపతిని చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడు. అతని విశ్వాసాన్ని చూసి ఏ ఇజ్రాయెల్లో కూడా ఆ విశ్వాసాన్ని నేను కనుగొనలేదన్నాడు. ఆ స్టేట్మెంట్ ఎవ్వరికి ఇవ్వలేదు యేసయ్య. నాకు తెలిసి ఆ పరలోక రాజ్యంలో చేర్చబడిన తర్వాత ఆ శతాధిపతి ఉన్నతమైన స్థితిలో ఉంటాడు 100%. కానీ మన స్థితి ఎప్పుడు చూడు తెలిసిన ఈ బైబిల్ని దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఆయన గుడారాలు ఏమంటే దాన్ని సైనోగోగులు కట్టాడంట. ఆ ప్రజలను ప్రేమించాడంట. ఆ ప్రజలకు ఏమి చేయాలో చేయగలిగాడంట. నేను వాక్యం ముగించే ముందు 3 మాటలు మీ ముందు ఇస్తున్నాను. మన సాక్ష్యం ఏంటి? అన్యుల ముందు ఎలా ఉంది మన సాక్ష్యం? మన ఇంట్లో ఎలా ఉంది సాక్ష్యం? మన ఇంట్లో మన ఒరిజినాలిటీ తెలుసు, అవునా? బయట వాళ్ళు మాత్రం బాగా చెప్తారు, అమ్మ మంచి ప్రేమ కలిగినమ్మమ్మ, 100 రూపాయలు ఇస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కావాల్సినప్పుడు ఏం కావాలని ఇస్తాడు. 100 వేరే వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు. ఇంట్లో వాళ్ళ సాక్ష్యం మాకు తెలిసిన నీ కథ ఏమైంది? నీ సాక్ష్యం మొదటి మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ సాక్ష్య జీవితము ఎలాగుంది? రెండవది ఏం చెప్పారు అదే మాటలు మీకు? నీ దగ్గరికి రావడానికి యోగ్యుని కాను నేను. ఎంత తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకోగలమా? మనం 0 అవ్వగలమా? యేసయ్య 0 అవ్వడానికి ఇష్టపడ్డాడు. పౌలు గారు స్పష్టంగా చెప్పాడు, దేవుడైనప్పటికీ ఆ దైవత్వాన్ని దొంగతనము చేయుటకు ఏమాత్రము ఇష్టపడక తాను రిక్తుడై సిలువ మరణమును సహించెను. హల్లెలూయా! మన యేసయ్య అంత చక్కటివాడు. రెండో మాట ఏం చెప్పాను మీకు? బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమించాడంట తన ప్రజల్ని. ఏమి చేయగలిగాడో అన్నీ చేశాడంట. మనం చేస్తామా? మూడో మాట మనం ఏమి విన్నాము? లాస్ట్ మాట, ఆశ్చర్యపోయాడు తన విశ్వాసాన్ని చూసి. మీరు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి చదివి విని మీరు ఒక్కటి కూడా చేయలేకపోతే మిమ్మల్ని కూడా చూసి దేవుడు ఏమంటాడు? ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యానికి ఈ ఆశ్చర్యానికి చాలా వ్యత్యాసం ఉంది. మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకోవాలి. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. రండి ప్రార్థన చేద్దాం.